జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా చాలామందిని ఎవరిని మహామహులందరినీ కూడా కలుస్తున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, ఎలన్ మస్క్ కావచ్చు, ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రులతో కావచ్చు, చాలామంది బిజినెస్ మ్యాన్లను కావచ్చు, ఇట్లా చాలామంది కలుస్తున్నారనమాట. ఇప్పుడు ఈ ఎలన్ మస్క్ను కూడా కలిసినాడు అని చెప్పినా కదా, దానికి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్లు తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. దయచేసి ఎవరు మిస్ కావద్దు, ఓకేనా? మీకు అందరికీ ఎలన్ మస్క్ తెలుసు కదా, ఈయన ప్రపంచ కుబేరుడు, అంటే బాగా డబ్బులు ఉన్నాడు అనమాట. ఈయన ఆస్తి మన దేశ కరెన్సీలో కనీసం 25 లక్షల కోట్లు ఉంటుందంట. ఈ ఎలన్ మస్క్ ఈ టెస్లా కార్లు అని ఉంటాయన్నమాట, ఆ సంస్థకి అధినేత, ఓనరు. ఈ టెస్లా సంస్థ అనేది ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసినటువంటి సంస్థ. ఒక్క టెస్లా సంస్థ మాత్రమే కాకుండా ఈ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కూడా ఉండాలి. అంటే అంతరిక్ష ప్రయోగాలు చేయడంలో ఈ స్పేస్ ఎక్స్ అమెరికా నాసాతో పోటీ పడుతూ ఉంటుంది. మంచి విషయం ఉండేది. సరే, గత సంవత్సరం ఈ ఎలన్ మస్క్ ఈ ట్విట్టర్ అని ఉండింది కదా మన గతంలో, దాన్ని కూడా కొనుగోలు చేశాడు. అంటే కొనుక్కొని తర్వాత దాని పేరును ఎక్స్గా మార్చాడు. ఈ ఎలన్ మస్క్ ఎక్స్ అనే పేరంటే భలే ఇష్టం అంట. అందుకే తన సంస్థలకు ఈ ఎక్స్ అనే అక్షరాన్ని చేరుస్తాడు. ఇంకొక మాట చెప్పాలి మీకు, ఈయనకు దాదాపు 12 మందే ఉన్నారు సంతానం. వాళ్ళలో ఒకరికి ఈ ఎక్స్ అనే పేరు పెట్టాడు. చూడండి, దాన్ని బట్టి ఈయనకి ఎక్స్ అనే అక్షరం ఎంత ఇష్టం ఉంటుందో. అంతేకాదు, మొన్న ఈ మధ్య జరిగినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి కారణం కూడా ఈ ఎలన్ మస్కే. పెద్ద ఎత్తున ఈ డబ్బంతా కూడా ఖర్చు పెట్టి, అంటే ప్రచారానికి డబ్బు కావాలి కదా, డొనాల్డ్ ట్రంప్ తరఫున ఈ ఎలన్ మస్క్ అయితే విపరీతంగా ప్రచారం చేయించాడు. ప్రస్తుతం ఎలన్ మస్క్ ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నర్ ఎఫిషియన్సీ అధినేతగా పనిచేస్తాడు. సరే, ఇంకా అసలు పాయింట్కి వద్దాం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల అమెరికా పర్యటన నిమిత్తం అమెరికాకి అయితే పోయినారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని అమెరికాకు చెందినటువంటి అనేక మంది ఈ సీఈఓలు, మల్టీనేషనల్ కంపెనీల చైర్మన్లు అందరూ కూడా వచ్చి కలుస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసినారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎలన్ మస్క్ ఆయన ఒక్కడే రాలా, ఆయనతో పాటు మొత్తం వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చాడు. ఆయన వాళ్ళ పిల్లోళ్ళు అందరినీ కూడా తీసుకొచ్చాడు. అంటే మన ప్రధాని మోడీ గారిని తన ఆత్మీయునిగా భావించి కుటుంబంతో సహా వచ్చి మోడీ గారిని కలవడం ఇక్కడ విశేషం. ఇక వీళ్ళిద్దరి మధ్యన దాదాపు గంట సేపు చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఈ చర్చల్లో అంతరిక్షం, సాంకేతికత, నూతన కల్పనలతో పాటు అనేక అంశాలను చర్చించినట్టు ప్రధాని మోడీ గారే స్వయంగా ట్విట్టర్లో తెలియజేశారు. అదేవిధంగా కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన కోసం భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాలను, తీసుకొస్తున్నటువంటి సంస్కరణలను ఆయనకు వివరించారన్నమాట. ఎవరికి? ఎలన్ మస్క్. ఇక మన ప్రధాని మోడీ గారితో సమావేశమైనటువంటి తర్వాత మన భారతదేశంలో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించాలని చెప్పేసి ఎలన్ మస్క్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. $5 బిలియన్, అంటే 41,000 కోట్లతో చవకైనటువంటి ఈ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కర్మాగారాన్ని స్థాపించాలని ఈ ఎలన్ మస్క్ భావిస్తున్నట్టు సమాచారం వస్తుంది. అదేవిధంగా ఈ ఎలన్ మస్క్కు సంబంధించినటువంటి ఈ స్పేస్ ఎక్స్, అదేవిధంగా మన ఇస్రోతో కలిసి పనిచేసేందుకు కూడా ఈ ఎలన్ మస్క్ అంగీకరించాడు తెలుస్తుంది. అంటే ఇక పైన మన ఇస్రో చేసేటటువంటి ప్రయోగాలకు స్పేస్ ఎక్స్ కూడా సహాయ సహకారాలు అయితే అందించుండాలి. అంతరిక్షంలో ఇస్రో నిర్మించినటువంటి అంతరిక్ష కేంద్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి కూడా ఈ ఎలన్ మస్క్ అయితే అంగీకరించాడంట. ఇక వీటికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు మరో 2 రోజుల్లో బయటకు వస్తాయి. అప్పుడు ఇంకా మరిన్ని వివరాలను మీకు తెలియజేస్తా, ఓకేనా? మొత్తానికైతే నాకు తెలిసినంత వరకు ఈ నరేంద్ర మోడీ గారి అమెరికా టూర్ అయితే చాలా సక్సెస్ఫుల్గా మంచిగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ట్రంప్ ఇంకెవరినైతే బెదిరిస్తాడో అదిరిస్తాడో, మోడీతో సాధ్యం అవన్నీ, ఆ పప్పులన్నీ ఉడుకుతాయా? ఏం లే, అట్టుంటాడు మోడీ గారు. ఆ వాళ్ళోడే డౌన్ అవ్వాలి, కానీ మోడీ గారు డౌన్ అయ్యేదే ఉండదు. ఇక అదేందన్నట్టు తాటాకు చెప్పులు ఏమన్నా ఉంటే ఇంకొక దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉండవు. మన దగ్గర ఆ పప్పులన్నీ ఉడకవు. నెక్స్ట్ లెవెల్ అది. మోడీ గారితో పెట్టుకుంటే వేరే లెవెల్ ఉంటుంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? మాట ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.